మహారాష్ట్రలోని సింధుదుర్గ్లో శివాజీ మహారాజ్ విగ్రహం నేలకూలిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఏక్నాథ్ షిండే సారథ్యంలోని ప్రభుత్వంపై విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాను 100 సార్లు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని సీఎం ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు. సాక్షాత్తు ప్రధాని సైతం శివాజీ విగ్రహం కూలిన ఘటనపై క్షమాపణలు చెప్పారు. ఇదిలా ఉంటే అసలు శివాజీ విగ్రహానికి అనుమతులు లేవనే విషయం ఇప్పుడు దుమారం రేపుతోంది. శివాజీ విగ్రహం కూలడం వెనుక వైఫల్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించడంతో ప్రస్తుతం ప్రతిపక్షాలు దీనిపై విమర్శన అస్త్రాలు ఎక్కుపెట్టాయి. తాజాగా అసలు ఇక్కడ 35 అడుగుల శివాజీ విగ్రహానికి అనుమతులు ఇవ్వలేదని మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ఆర్ట్ సంస్థ సంచాలకులు రాజీవ్ మిశ్రా వెల్లడించారు. తమకు కేవలం 6 అడుగుల మట్టి విగ్రహం డిజైన్ ని చూపించారని పేర్కొన్నారు. అసలు విగ్రహం 35 అడుగులు ఎత్తు ఉంటుందని తమకు వెల్లడించలేదని పేర్కొన్నారు. ఆ విగ్రహంలో స్టీల్ ప్లేట్లు వాడుతున్న విషయం కూడా చెప్పలేదన్నారు. సింధుదుర్గ్ జిల్లాలో శివాజీ విగ్రహం ఏర్పాటుకు రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి భారత నౌకాదళానికి 2.44 కోట్ల నిధుల్ని బదిలీ చేశారు. దీనికోసం నేవీ ఒక శిల్పి కన్సల్టెంట్ ని నియమించింది. డిజైనర్ కి తుది రూపు ఇచ్చాక వారి అనుమతుల కోసం డైరెక్టరేట్ ఆఫ్ ఆర్ట్ కు పంపించారు. ఆ తర్వాత దాని ఎత్తుని చాలా రెట్లు పెంచేశారు. నిర్మాణం కూడా నాసిరకంగా చేపట్టారు. శివాజీ విగ్రహం నట్లు బోల్ట్లకు తుప్పు పట్టిందని నేవీకి ఇటీవలే పీడబ్ల్యూడీ లేఖ రాసింది. అసలు తమకు ఈ విగ్రహం నాణ్యత స్థిరత్వాన్ని తనిఖీ చేసే అవకాశమే లేకపోయిందని పేర్కొంది. ఈ విగ్రహానికి నేవీ ఆది నియమించిన శిల్పి కన్సల్టెంట్లదే బాధ్యత అని పీడబ్ల్యూడీ అధికారులు తేల్చి చెప్తున్నారు. ఇప్పటికైనా కళాకారులు అనుమతుల కోసం మట్టి మోడల్ని కాకుండా అసలు మోడల్ని పంపించాలని డైరెక్టరేట్ ఆఫ్ ఆర్ట్ సంస్థ సంచాలకులు కోరారు. గతేడాది నేవీ డే సందర్భంగా డిసెంబర్ 4న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విగ్రహాన్ని ప్రారంభించారు. విగ్రహం కూలిన ఘటనలో నిర్మాణ సలహాదారుని అరెస్ట్ చేశారు. క్రైమ్ బ్రాంచ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా కొల్హాపూర్కి చెందిన సలహాదారు చేతన్ పాటిల్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని మాల్వన్ పోలీసు కస్టడీకి తరలించారు.